టీఆర్ఎస్ ఎట్ట గెలిచింది? తెలంగాణ పోరాటాన్ని గెలిపించింది ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులే. కానీ మన దాంట్లో మనం గెలిపిస్తలేము. నిజమా కాదా? కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో బైంజీ గారి నాయకత్వం చాలా అవసరం ఉన్నది. నిజమా కాదా? బీఎస్పీ పార్టీ అవసరం అనేదా మనకు? మరి మనం అందరం పని చేయకుండా సాధ్యమవుతుందా అండి? సాధ్యమవుతుందా? కాబట్టి మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే మన బలం డే బై డే పెరుగుకుంటూ రావాలి. అందరం పనిచేయాలి, గ్రామాలకు పోవాలి. మనం బలవంతంగా ఏ లీడర్షిప్ తీసుకున్నా, బలవంతంగా ఏ పని చేసినా మనం పని చేయలేము. ఇష్టంతో పని చేయగలిగితే సాధ్యమవుతుంది. మన పిల్లల కోసం ఎట్లయితే ఇష్టంగా మనం పనిచేస్తున్నామో అట్లా బహుజన్ సమాజ్ గురించి మనం పనిచేస్తే, బహుజన్ సమాజ్ పార్టీ కోసం మనం పని చేయగలిగితే ఈ సమాజంలో ఉన్న పేదలను, అణచివేతలను, ఎవరైతే అందరూ కూడా మనం న్యాయం చేయగలుగుతామనే విషయాన్ని స్పష్టం చేస్తూ, మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించకపోతే మనం ఈ పేద ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామనే విషయాన్ని స్పష్టం. ఈ బ్యానరే పేద ప్రజలను రక్షించే బ్యానర్. ఈ బ్యానరే పేద ప్రజలను రక్షించే బ్యానర్. ఈ పేద ప్రజలను డెవలప్ చేసే బ్యానర్ ఇది. అందుకే ఎవరు మీద పైన అందరూ మన కోసం త్యాగం చేసిన మహానీయులు ఉన్నారు. కాబట్టి ఈ బ్యానర్ను, ఈ సింబల్ మనం చేయి గుర్తును తీసుకపోతే మనం ఈ దేశంలో జంతువులుగా మిగిలిపోతాం. మనం సైకిల్ గుర్తును తీసుకపోతే ఈ దేశంలో మనం జంతువులుగా మిగిలిపోతాం. మనం కారు గుర్తును డెవలప్ చేస్తే ఈ రాష్ట్రంలో మనం జంతువులుగా మిగిలిపోతాం. మనం ఏడు గుర్తును తీసుకోపోతేనే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనుషులుగా గుర్తించబడతామనే విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఏడు గుర్తు మన అభివృద్ధి గుర్తు, ఏడు గుర్తు మన డెవలప్మెంట్ గుర్తు, ఏడు గుర్తు అన్యాయానికి వ్యతిరేకమైన గుర్తు. ఇట్లా మనం గ్రామాల మొత్తం కూడా తీసుకుపోయి మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, మరి బూత్ కమిటీలు వేయకుండా మనం అనుకున్న రాజ్యాన్ని మనం సాధించలేం. కాబట్టి ప్రతి నాయకుడు, జిల్లా కమిటీ, కాన్స్టిట్యున్సీ కమిటీలో ప్రతి నాయకుడు కూడా వాళ్ళ గ్రామంలో బూత్ కమిటీ వేయాలనే విషయాన్ని స్పష్టం చేస్తూ, వేయకపోతే ఖచ్చితంగా 1కి 2 సార్లు 3 సార్లు మనం అవకాశం ఇద్దాం, కన్విన్స్ చేద్దాం. అది అప్పుడు కూడా సాధ్యం కాకపోతే వాళ్ళని బాధ్యతను తప్పించి ఇంకో అంతకంటే మంచి కార్యకర్తను, అంతకంటే మంచిగా ఆలోచన చేసే కార్యకర్తను మనము మరి బాధ్యతలు ఇచ్చి ఈ పార్టీని, ఈ సమాజాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ, ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గము ఏదైతే నాయకత్వం ఉందో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్.